నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా రాగల 4 రోజుల పాటు వర్షాలు ఉపరితల ఆవర్తన ప్రభావంతో కురుస్తాయన్న వాతావరణ శాఖ. రక్షణ బడ్జెట్కు అదనంగా భారీ కేటాయింపులు, మరో 50,000 కోట్లు పెంచనున్న కేంద్ర ప్రభుత్వం. తమిళనాడులో 10 ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు, మార్కెటింగ్ కార్పొరేషన్ అక్రమాలపై అధికారుల ఆరా. ఎన్డీ కూటమి భవిష్యత్తుపై చిదంబరం ఆసక్తికర వ్యాఖ్యలు, ఐక్యత బలహీనంగా కనిపిస్తోందంటూ అనుమానం. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిని సందర్శించిన మిస్ వరల్డ్ పోటీదారులు, రోగులకు చికిత్సల వివరాలు తెలుసుకున్న బృందం. వరంగల్ నగరంలో ఓ అభివృద్ధి కార్యక్రమానికి భూమి పూజ చేసిన వేళ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. కృష్ణా కాలనీ బాలికల జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి అరబిందో ఫార్మా కంపెనీ కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ కింద 4.5 కోట్ల రూపాయలతో కళాశాల భవనం నిర్మించేందుకు ముందుకు వచ్చిందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంలోనే మంత్రులు కొన్ని కంపెనీలకు సంబంధించిన క్లియరెన్స్ ఇచ్చేందుకు డబ్బులు తీసుకుంటే తాము మాత్రం భిన్నంగా సామాజిక బాధ్యతగా కళాశాల పాఠశాల నిర్మించాలని కంపెనీ ప్రతినిధులను కోరినట్లు కొండా సురేఖ చెప్పడం వివాదాస్పదమయ్యింది. మరోవైపు తన వ్యాఖ్యలను వక్రీకరించడం సహేతుకం కాదని మంత్రి వివరణ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని మంత్రులనుద్దేశించి తాను వ్యాఖ్యలు చేశానన్నారు. ఏ పనికైనా అప్పటి మంత్రులు డబ్బులు తీసుకునేవారని వ్యాఖ్యానించానని, అప్పటి మంత్రులనుద్దేశించి చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని మంత్రి వెల్లడించారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నా దృష్టికి మరి ఈ కాలేజ్ కట్టాలి అనేది వచ్చింది. మరి మాకు అప్పుడు ఫండ్స్ కొరత చాలా ఉండేది, చాలా తక్కువ అమౌంట్స్ మనకు వచ్చేవి. ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ చేయాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈ కాలేజ్ అనేది నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు. నేనన్నా మాకు ఒక న్యాయ పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సమాజ సేవ చేయండి, మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి, మా పేరు మీద అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం, మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి గారు చెప్పి వాళ్ళ వాళ్ళు సిఇఓ వాళ్ళు ఉంటారు, ఆ కంపెనీకి చెందినటువంటి ఓనర్స్ తోటి మాట్లాడి డెసిషన్ తీసుకుంటామని ఒక 3-4 సార్లు వాళ్ళు రావడము పోవడము, చివరకు వాళ్ళు ఈ 4.5 కోట్ల రూపాయలతోటి ఇది నిర్మాణం చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నప్పుడు అసలు నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే, ఇది అసలు నేను కట్టగలుగుతానా మనము అన్నప్పుడు వారు ఓకే చెప్పినప్పుడు నాకు చాలా చాలా సంతోషం వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వరి కొనుగోళ్లలో జాప్యం సాగుతోంది. ధాన్యం తరలింపులో జాప్యంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల కురిసిన వర్షానికి బడ్లలో తేమ శాతం పెరిగింది. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం చేస్తుండటంతో అన్నదాతలు రోడ్డెక్కారు. తేమ శాతంతో సంబంధం లేకుండా త్వరితగతిన వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని పలుచోట్ల రైతులు ఆందోళనకి దిగారు. పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లి ఐకేపీ కేంద్రంలో 2 వారాల క్రితం పోసిన వడ్లను ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లేనిపోని సాకులు చెప్పి వడ్లు కొనుగోలులో జాప్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మిల్లర్లు, ఐకేపీ సెంటర్ అధికారులు కుమ్మక్కవడంతో వారాల తరబడి కల్లాల్లోనే పడిగాపులు కాయాల్సి వస్తుందని వాపోతున్నారు. రైతుల రాస్తారోకతో పెద్దపల్లి జూలపల్లి ప్రధాన రహదారిలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
పెద్దపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేయకపోతే మళ్లీ రోడ్డెక్కి తీరుతామని రైతులు తేల్చి చెప్పారు. వడ్లు మాకు కాంట్రోల్ అయితే లేవు, మిల్లర్లు దించుకోవట్లేదు. మళ్ళీ మిల్లర్ల ఇంకో సమస్య, వాళ్ళు ఐకేపీ సెంటర్లకు వచ్చి వడ్లు సెలెక్ట్ చేసుకొని పోవడం, సెలెక్ట్ చేసుకున్న కుప్పలే పెట్టడం, ఫస్ట్ వచ్చిన కుప్పలు అలానే ఉండడం. ఇది మా సమస్య. ఈ సమస్య మీద మేము ధర్నా చేయడం జరిగింది. మేము ఒట్టిగంటే ఒట్టి చేసిన తూర్పాలు పట్టుకున్నాము, అన్ని పట్టుకున్నాము. ఇప్పుడు మాకు నింపమంటే ఆ రైస్ మిల్లు దించలేడు. మీకు ఇంకా టైం పడుతుంది అని చెప్పి ఇప్పటికీ కూడా 10-15 రోజులు అవుతుంది. మేము ఇలా పండుకొని వస్తున్నాము, రోజు వస్తున్నాము. కిందిది తడిస్తే మన ఎండబెడుతున్నాము, మళ్ళా దగ్గర చేస్తున్నాం, దగ్గర చేస్తున్నాం. సంచులు ఇస్తలేరు, కూడా ఎత్తుకుంటలేరు. దయచేసి మా రైతులకు ఆదుకోవాలి. ఎవరైనా కలెక్టర్ గాని మా ఏం న్యాయం చెప్తారు? మీరు కొనరా, మీరు ఎత్తుకోపోండి, ఎవరికైనా అమ్ముకోండి అని చెప్పండి, మేము తీసుకొని పోతాం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మార్కెట్ యార్డులో 10 రోజులుగా ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని కర్షకులు ఆందోళనకు దిగారు. జడ్చర్ల కల్వకుర్తి జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టడంతో తీవ్రంగా వాహనాల రద్దీ ఏర్పడింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రైతులకు నచ్చజెప్పడంతో వారు ఆందోళన విరమించారు. వరంగల్ జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో తేమ పేరుతో ధాన్యాన్ని కాంటాలు వేయడం లేదని రైతులు చెబుతున్నారు. అకాల వర్షాలకి ధాన్యం తడిసి రంగు మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీలు, మిల్లుల్లో హమాలీల కొరత వల్ల కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదని అంటున్నారు. ఒక్కో రైతు ధాన్యం అమ్మేందుకు వారం 10 రోజుల పాటు ఐకేపీ సెంటర్ల వద్దే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. మార్కెట్ లో వస్తే ఎండబెట్టమంటే ఎండబెట్టాం, తూర్పులు పడమంటే పట్టినాం, అన్ని చేసినాము. మాలు ఖరాబ్ అయిపోతుంది. రైతు బంద్ చేసుకుంటే మేము బంద్ చేసుకుంటాం. అప్లపాలు కాము, ఏ కూలర్ వేసుకుని ఏ బర్ర వేసుకుని బతాం. ఈ పంట వంటి చేయాలని పోతే అప్లపాలు అయిపోతున్నాం. మా పెళ్ళ మా పిల్లలు మేము ఇవాళ నింపుతా, రేపు నింపుతా, ఇవాళ నింపుతా, రేపు నింపుతా నింపలేడు. మధ్యాహ్నం కలిసి అంటాడు, మధ్యాహ్నం అంటే సాయంత్రం అంటారు, సాయంత్రం అంటే రేపు అంటారు. కొంటాన్లు కాకపోతే మ్యాచర్ వచ్చినాయి, ఖచ్చితంగా కొంటాన్లు. కాకపోతే లారీలు వస్తే లేవు, తీసుకపోయినా అన్లోడ్ అయితే లేవు. ఇట్లా కాడికి పోతే అన్లోడ్ కాక బండ్లు వస్తలేవు. మేమేం చేయాలంట, కొనుగోలు సరిగా జరుగుతలేదు సార్. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల నుంచి వరంగల్ జిల్లా నర్సంపేట మార్కెట్ యార్డులకు లారీలు పోటెత్తడంతో కొనుగోలు కేంద్రాలపై ప్రభావం చూపుతోంది. ధాన్యం లోడుతో మిల్లులకు వచ్చిన లారీలకు పడుగాపులు తప్పట్లేదు. హమాలీల కొరత కారణంగా మిల్లుల వద్ద దిగుమతులకు 2-3 రోజులు పడుతుండటంతో లారీ డ్రైవర్లు, యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన ధాన్యం కటింగ్ ఎక్కువగా ఇవ్వడంతో తొందరగా అన్లోడ్ అవుతున్నాయని, స్థానిక ధాన్యాన్ని కటింగ్ విషయంలో ఎటూ తేలలేకపోవడంతో దిగుమతులు ఆలస్యం అవుతున్నాయని లారీ డ్రైవర్లు తెలిపారు. రైస్ మిల్ కాడికి వచ్చాము, నిన్న 10 గంటలకు వచ్చాము. ఇంతవరకు అది లేదు. వాళ్ళ కంపెనీ వాళ్ళు ఖాళీ అవుతున్నాయి, మా బళ్ళు బయటనే ఆగినాయి. మా పరిస్థితి సీటు ఏం సీటు అంటే చేస్తాం ఆగండి అంటారు వాళ్ళు. మాకు ఇంతవరకు ఇబ్బంది పెడతారు. గవర్నమెంట్ నుంచి ఖమ్మం జిల్లా నుంచి వచ్చాను, నైట్ వచ్చాను. ఇంతవరకు అన్లోడ్ కాలేదు. ఖమ్మం నుంచి వచ్చాము, వాళ్ళ మిల్లు బండ్లు మట్టుకే అన్లోడ్ చేసుకుంటారు. మమ్మల్ని అయితే ఈడే పండుకోబెడతారు. అని అడిగితేనేమో చేస్తాం ఆగండి, మేము వండుకోవడం తినడం ఇదే మా బతుకు. రోడ్డు మీద బతుకులేదు. రోడ్డు ఏమన్నా లోపల పెట్టుకున్నా కూడా వాళ్ళ బండ్లతో మా బండ్లు తిప్పారు. ఇదేనే వాళ్ళు చెప్తున్నారు, అట్లా ఆగండి దింపుతాం అని చెప్పి అన్నారు. 2 రోజులు పడుతుంది, 3 రోజులు పడుతుంది. మొన్న ఆడికి పోతే సన్ రైస్ మిల్కి పోతే 5 రోజులు పట్టినారు. డ్రైవర్లు వచ్చి ఏడుతున్నా తిండికి లేక నెలకలేక వేయడం 5-6 రోజులు కావాలి. ప్రభుత్వం అధికారులు చొరవ చూపి తొందరగా వడ్లు కొనుగోలు చేయకపోతే అకాల వర్షాలతో కష్టం నీటిపాలయ్యే పరిస్థితి ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జొన్న రైతుల గోడును అధికార యంత్రాంగం పట్టించుకోవట్లేదని రైతులు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జొన్నలు కొనుగోలు చేస్తున్నామని చెప్పడమే తప్పితే రోజుల తరబడి యార్డుల్లో పడిగాపులు కాస్తున్న వారి ఇబ్బందులను గుర్తించడం లేదని వాపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జొన్నల కొనుగోళ్ల కోసం మార్క్ఫెడ్ యంత్రాంగం గ్రామాల వారీగా ఖరారు చేసిన ముందస్తు షెడ్యూల్ ఏదీ అమలు కావటం లేదు. ఉమ్మడి జిల్లాల్లో ఏప్రిల్ 22న కొనుగోలు ప్రారంభమైనా అధికారుల ఇష్టారాజ్యంగానే కొనుగోలు సాగుతున్నాయి. యార్డుకు వస్తున్న పంటను ఏ రోజు కారోజు కొనుగోలు చేయకపోవడంతో రోజుల తరబడి జొన్న కుప్పల దగ్గర పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఉమ్మడి జిల్లాలో 1.50 లక్షల ఎకరాల్లో జొన్నలు సాగైతే ఎకరాకు 14 క్వింటాల చొప్పున 21 లక్షల క్వింటాల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో ఆదిలాబాద్ జిల్లాలో 1.11 లక్షల ఎకరాల్లో సాగులో 15.4 లక్షల క్వింటాల దిగుబడి వస్తుందని నిర్ధారణకు వచ్చిన మార్క్ఫెడ్ జిల్లాల్లో 16 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. నిర్మల్ జిల్లాలో 28, ఆసిఫాబాద్ జిల్లాల్లో 1 కొనుగోలు కేంద్రాన్ని మాత్రమే ఏర్పాటు చేసింది.
జొన్నల కొనుగోలు నత్తనడకన సాగుతుండటంతో పాటు బుధవారం అర్ధరాత్రి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో జొన్నల చోరీకి వచ్చిన దుండగులు రైతులపై దాడికి పాల్పడ్డారు. 20-30 కుంటల జొన్న తీసుకొచ్చినా ఉన్నాయి. నాకు 4 ఎకరాల భూమి. ఇలా ఎవరు వాటి స్కూల్ మన ఇంట్లో జోక్ కూలీలు 3 రాత్రులు రా ఎన్ని అంటున్నాం. అది రాత్రి దొంగలు వస్తున్నారు. అవి సెక్రటరీ లేరు, ఓళ్ళు లేరు. మా మంత్రులు కొడతాం కచ్చిళ్ళు, మా వాళ్ళ కొడతాం కచ్చి మా మనసును కొట్టుడు, మా ఇద్దరు నెత్తుల వల్ల కొట్టిళ్ళు. 5 కోట్లు పడేసాం. ఓళ్ళు బాధ్యత ఓళ్ళు దీనికి మా రైతులు ఒట్టించుకుంటలే లేలే. వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు మగవాళ్ళందరూ కూడా బర్షలు, కట్టెలు, రాడ్లు, బండలతోటి వచ్చి రైతుల మీద దాడి చేసిండ్రు. రైతులు తక్కువ ఉండే, వాళ్ళు ఎక్కువ ఉండే. దాంతో రైతులందరూ కూడా పారిపోవడం జరిగింది. రైతులకు ఏమంటే అన్న పంటకు రక్షణ లేదు, రైతులకు రక్షణ లేదు. మార్కెట్ వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రక్షణ ఇవ్వడం లేదు. ఇలా దళారీగా వ్యవస్థ ఇలా రాత్రి వచ్చి బండ్లు కాల్ చేసుకొని ఇలా అలా చెప్పుకొని రైతులు మేము 3-4 రోజుల సంది వస్తున్నాం. మేము ఒక్కొక్క రైతు ఇలా వారం రోజులు అవుతున్నది. ఇలా రైతు ఎండబెట్టాలంటున్నాడు. ఎండబెట్టిన పక్కకే దళారీ దారి పోస్తున్నారు పక్కకు. అలా కొనుక్కపోతున్నారు. మీకు మైచర్ ఉన్నాయని ఆపుతున్నారు. అలా తీసుకొని పోతున్నారు. దళారీగా ఖరీదారు పెద్ద మహారాష్ట్ర నుంచి బండ్లు వచ్చి మరి మ్యాక్సులలో నింపుకొని వచ్చి ఇక్కడ కాల్ చేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వాళ్ళు కొనుక్కొని వచ్చి దళారులు ఇక్కడ అమ్ముతున్నారు. ఏమి కొంటలేరు. పక్కకు ఒక చిన్న రైతులు, సన్నకారు రైతులు పక్కకు పోసుకొని పెద్ద కుప్పలు పోసుకుంటున్నారు. మా చిన్న కుప్పల్ని చూసి పెద్ద కుప్పల్ని పాసింగ్ చేసేస్తున్నారు. రైతన్నలు పంట అమ్మేందుకు ఇబ్బంది పడుతుంటే కొందరు దళారులు మహారాష్ట్రలో తక్కువ ధరకు కొనుగోలు చేసిన జొన్నలు తీసుకొస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం మార్కుఫేడ్కు 3,371 రూపాయల చొప్పున విక్రయించేలా అంతర్గత ప్రణాళిక అమలు చేయటం స్థానిక రైతులకు శాపంగా మారుతోంది. మార్కెట్ అంటేనే మాయాజాలంగా తయారవుతుంది. తెలుసుకోవడం రైతులకు కష్టంగా మారుతుంది. పట్టించుకోవాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యం చేయడం మరింత అనర్థాలకు దారితీస్తుంది. ఇక రైతులకు దిక్కెవరు ఆలోచించాల్సిందే. కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్. ప్రపంచ సుందరీమణుల రామప్ప ఆలయం పర్యటన విజయవంతం కావడంతో బీఆర్ఎస్ ఓర్చోలేకపోతోందని మంత్రి సీతక్క మండిపడ్డారు. గిరిజన సంప్రదాయంలో గుళ్లలోకి కాళ్లు కడుక్కొని వెళ్లడం సంప్రదాయమని, అక్కడ అదే పాటించారని అన్నారు. ఆ సమయంలో ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ అమ్మాయి కాళ్లకు నీళ్లు పోసిందని మంత్రి సీతక్క వివరించారు. రాష్ట్ర ప్రభుత్వమే చేసిందంటూ బీఆర్ఎస్ అబద్దాలు ప్రచారం చేస్తోందని మంత్రి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వమే కాళ్లు కడిగితే అందరి కాళ్లు కడిగించాలి కదా అని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవంపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కు ఉందా అని సీతక్క నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వం కాళ్ళు కడిగిస్తే 33 మంది కడిగియాలి కదా. ఒక్క అమ్మాయి ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన అమ్మాయి ఆమె స్వతహాగా ఆ చెంబుతో నీళ్లు పోయడమో ఇంకోటి ఏదో చేస్తే అది ప్రభుత్వం మీద అంటగట్టడం సిగ్గనిపించట్లే మీకు? ఈరోజు మీరు ఈ వంక తోకలు పట్టుకున్నప్పుడు గాని, మీ కవితమ్మ కాళ్ల కాడ కలెక్టర్ను కూర్చోబెట్టుకున్నప్పుడు గాని, మీ కేసీఆర్ గారు కలెక్టర్లతో కాళ్లు మొక్కించుకోవడం గాని, అదే కదా మీ దురహంకారము. ఆ దురహంకారాలకు వ్యతిరేకంగానే మేము పోరాడినము. ఈరోజు తప్పుడు మాటలు బంద్ చేయండి. ప్రజలు ఎవరు కూడా ఊరుకోరు. కాబట్టి సవితమ్మ అబద్దాలకు అంబాసిడర్ గా మారకు. తెలంగాణ ప్రభుత్వం ఎవరి కాళ్ళు కడిగడానికి సిద్ధంగా లేదు. మళ్లీ చెప్తున్న 33 మందిలో ఒక అమ్మాయి, ఆమె కూడా ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చినటువంటి అమ్మాయి ఆమె అత్యుత్సాహంగా చేసింది తప్ప ప్రభుత్వం ఎక్కడా చేయలేదు. కేంద్రంలో అధికార బీజేపీని ఎదుర్కొనేందుకు ఏర్పాటైన ఇండియా కూటమి భవిష్యత్తుపై కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కూటమి భవిష్యత్తుపై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఢిల్లీలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న చిదంబరం ఇండియా కూటమిలో అనిశ్చితి నెలకొన్నట్లు చెప్పారు. పుస్తక సహరచయితలు పేర్కొన్నట్లు ఇండియా కూటమి భవిష్యత్తు అంత ఆశాజనకంగా లేదన్నారు. ఇండియా కూటమి చెక్కు చెదరలేదని పుస్తక సహరచయిత మృత్యుంజయ్ సింగ్ భావిస్తున్నప్పటికీ తాను అలా అనుకోవడం లేదని పి చిదంబరం అన్నారు. అయితే ఇండియా కూటమి పార్టీలతో చర్చలు జరుపుతున్న సల్మాన్ ఖుర్షీద్ ఆ విషయం చెప్పగలరన్నారు. ఇండియా కూటమి ఐక్యంగా ఉంటే సంతోషమన్నారు. కానీ కూటమి బలహీనంగా కనిపిస్తోందన్నారు. కూటమిని బలోపేతం చేయడానికి ఇంకా సమయం ఉందని చిదంబరం అన్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రక్షణ బడ్జెట్ మరో 50,000 కోట్లు పెరగనుంది. ఈ మేరకు అధికార వర్గాల నుంచి సమాచారం అందినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అదనపు కేటాయింపులతో రక్షణ పద్దు 7 లక్షల కోట్లు దాటనుంది. ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన బడ్జెట్లో రక్షణ శాఖకు 6,81,000 కోట్లు కేటాయించారు. పాకిస్తాన్తో సైనిక ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో
అదనపు కేటాయింపులను పరిశోధన అభివృద్ధితో పాటు ఆయుధాల కొనుగోళ్లకు వినియోగించనున్నట్లు సమాచారం. అదనపు పద్దు ఆమోదం కోసం పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదానికి ఊపిరిపోస్తున్న పాకిస్తాన్కు ఐఎంఎఫ్ రుణం ఇవ్వడంపై అమెరికా సైనిక వ్యూహకర్త మిషెల్ రూబిన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ చర్య ఓ రకంగా చైనాకు మేలు చేసినట్లేనని పేర్కొన్నారు. పాకిస్తాన్కు ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజ్ని ట్రంప్ సర్కార్ అడ్డుకోకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ప్రపంచంలోనే అత్యంత అవినీతిమయమైన దేశాల్లో పాక్ ఒకటన్నారు. భారత్తో 4 రోజుల యుద్ధం తర్వాత పాక్ తోకముడుచుకున్న శునకంలా పారిపోయిందని ఆయన పేర్కొన్నారు. కీలక ఎయిర్ బేస్లు దెబ్బతిని మిలిటరీ వసతులు కోల్పోయిన తర్వాత కూడా పాక్ ఇంకా తెలివితేటలను ప్రదర్శిస్తోందని మిషెల్ రూబిన్ ఎద్దేవా చేశారు. భారత్ పాక్ మధ్య తీవ్రస్థాయిలో సైనిక ఘర్షణ జరుగుతున్న వేళ ఐఎంఎఫ్ పాకిస్తాన్కు $1 బిలియన్ రుణం మంజూరు చేసింది. ఢిల్లీ తీవ్రంగా వ్యతిరేకించిన అమెరికా మరికొన్ని దేశాల మద్దతుతో పాకిస్తాన్ ఐఎంఎఫ్ రుణం పొందగలిగింది. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఈ నెల 18వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు అధికార వర్గాలు తెలిపాయి. త్వరలో ఇరు దేశాలకు చెందిన అధికారులు మళ్లీ చర్చలు జరుపుతారని పేర్కొన్నాయి. ఈ సందర్భంగా సరిహద్దు వెంట పరిస్థితులపై ఇరు దేశాలకు చెందిన అధికారులు సమీక్షిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ నెల 7వ తేదీన పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై సైన్యం నిర్వహించిన దాడుల ద్వారా ఇరు దేశాల మధ్య సైనిక ఘర్షణలు నెలకొన్నాయి. సైన్యం చేతిలో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ ఈ నెల 10న చర్చల ప్రతిపాదనతో కాళ్లబేరానికి వచ్చింది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణపై అవగాహన కుదిరింది. ఆ తర్వాత ఈ నెల 12న తొలిసారి ఇరు దేశాలకు చెందిన డీజీఎంఓల స్థాయిలో హాట్లైన్లో చర్చలు జరిగాయి. భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. తొలిసారి తాలిబాన్ ప్రభుత్వంతో భారత్ చర్చలు జరిపింది. విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ గురువారం తాలిబాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీన్ ఖాన్ ముత్తఖీతో ఫోన్లో మాట్లాడారు. ఆ విషయాన్ని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడిని తాలిబాన్లు ఖండించడాన్ని జయశంకర్ ప్రశంసించారు. తప్పుడు సమాచారం ఆధారంగా భారత్ ఆఫ్ఘాన్ మధ్య విభేదాలు సృష్టించే చర్యలను తాలిబాన్ విదేశాంగ మంత్రి ఖండించడాన్ని కేంద్ర మంత్రి జయశంకర్ స్వాగతించారు. ఆఫ్ఘనిస్తాన్తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి భారత్ కట్టుబడి ఉందని జయశంకర్ హామీ ఇచ్చారు. ఆంధ్ర తెలంగాణను కలుపుతూ కేంద్రం నిర్మిస్తోన్న గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే 365 బీజీ ప్రారంభానికి సిద్దమవుతోంది. ఇప్పటికే నిర్మాణం పూర్తవాల్సి ఉన్న భూసేకరణలో జాప్యం, అధిక వర్షాలతో నిర్మాణం పూర్తి కాలేదు. ఖమ్మం దేవరపల్లి మధ్య 162 కిలోమీటర్ల మేర నిర్మిస్తోన్న ఈ రహదారి మిగతా వాటి కంటే పూర్తి భిన్నమైనది. పచ్చని పొలాల మధ్యలోంచి ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం సాగించవచ్చు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ విశాఖ మధ్య విజయవాడ వెళ్లకుండానే రైమంటూ దూసుకు వెళ్లవచ్చు. రాష్ట్రంలో నూతన జాతీయ రహదారి అందుబాటులోకి వచ్చేస్తోంది. విశాఖపట్నం హైదరాబాద్ మధ్య తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి నుంచి ఖమ్మం వరకు నిర్మాణం చేపట్టిన గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే 365 నిర్మాణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. రాష్ట్ర పరిధిలో 56 కిలోమీటర్ల పైగా ఈ నిర్మాణం పూర్తవుతోంది. ముగింపు దశలు పనులైతే కొనసాగుతున్నాయి. ఆ పనులని ఒకసారి పరిశీలన చేద్దాం. హైదరాబాద్ నుంచి విశాఖ మధ్య 125 కిలోమీటర్ల దూరం తగ్గించడానికి 3 ఏళ్ల క్రితం ఖమ్మం నుంచి ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా, పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి వరకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ జాతీయ రహదారి నిర్మాణం చేపట్టారు. దేవరపల్లి తల్లాడ జాతీయ రహదారి డైమండ్ జంక్షన్ కు 2 కిలోమీటర్ల దూరంలో గ్రీన్ఫీల్డ్ హైవే ప్రారంభమవుతుంది. 162 కిలోమీటర్ల దూరం ఉన్న 4 వరుసల గ్రీన్ఫీల్డ్ హైవే 365ను పచ్చని పొలాల మధ్య ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 4,609 కోట్ల రూపాయలతో నిర్మించే ఈ రోడ్డుకు 31 గ్రామాల్లో 1996 ఎకరాలను కేంద్ర ప్రభుత్వం సేకరించింది. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో 56.7 కిలోమీటర్ల మేర ఈ రహదారి విస్తరించింది. దీన్ని 2 ప్రాజెక్టులుగా చేపట్టారు. గతేడాది డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది.